నేను దాదాపుగా 15 పుస్తకాలు రాశాను. ఈ 15 పుస్తకాల్లో 10 రకాల పుస్తకాలు అయిపోయాయి. కేవలం 5 రకాల పుస్తకాలు మిగిలాయి. మీకోసం అన్ని పుస్తకాలు ఇక్కడికి తేవడం జరిగింది. మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో కూడా బంధించబడుతుంది, విప్పబడుతుందని విన్నాం కదా. ఏం బంధించి ఏం విప్పాలి? అసలు దేవుడు ఏం బంధించి ఏం విప్పుతాడు? లేఖన ఆధారాలతో ఈ పుస్తకం మీ ముందుకు వస్తుంది. దీని పేరు న్యాయస్థానం, పరలోకంలో ఉండే న్యాయస్థానం. అందుకని దీనికి విశ్వ న్యాయస్థానం అని పేరు పెట్టాను. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. మీరు తప్పకుండా ఈ పుస్తకాలని చదవండి. ఎందుకు నేను ఇలా కలర్గా చేశానంటే దీని వెనకాల ఒక కారణం ఉంది. కరోనా తర్వాత మనం సోషల్ మీడియాతో ఎక్కువ అటాచ్ అయిపోయి బ్లాక్ అండ్ వైట్ చూడడం ఇష్టం లేకుండా పోయింది మనకి. బైబుల్ని కూడా చదవకుండా ఈరోజు యవనస్తులు ఆడియో బైబుల్ కావాలన్నయ్యా అని అడుగుతున్నారు. కోర్స్ చదివే వాళ్ళు ఎందరో ఉన్నారు తమ్ముళ్ళు, కానీ ఎక్కువ మంది ఆడియో బైబుల్ అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే పనిలో ఉన్నప్పుడు కూడా వినొచ్చు, మనసు బాగోలేనప్పుడు చదవలేని టైంలో కూడా వినొచ్చు అనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం ఏమిటంటే ఏకాగ్రత దెబ్బతింటుంది, ఎక్కువసేపు ఏది చదవలేకపోతున్నారు. అందుకనే సైకలాజికల్గా మనం ఏదైనా చూస్తూ చదివితే ఎక్కువసేపు చదివేస్తాం. సాతాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మేము చేసిన కష్టం ఇది. ఈ క్వాలిటీలో ఎక్కడ వెనకడుగు వేయకుండా చేసిన ప్రయత్నం ఇది. తప్పకుండా ఈ పుస్తకం సంపాదించుకోండి. మీకు చాలా ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి.